ఇప్పటిదాకా మరి పాటలు పాడిన సేవకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటిదాకా దేవుడు పాటలు ఘనంగా చదివించుకున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని మాటలు మరి శ్రద్ధగా విందాము. దేవుడు వాక్యము మరి కొంత సమయం మన శ్రద్ధగా విందాము. ఏంటంటే ఈ జగ్గంపేట ఈ చెట్టిగాలపేటలో మరి మన పాశ్రమ గారు ఇక్కడ సేవ మొదలెడదామని మరి ఉన్నారు. అయితే మేము ఈరోజు నుంచే ఇక్కడ సేవ మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఆదివారము మేము లేకపోయినా అమ్మగారితో అయినా ఇక్కడ ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న యవనస్తురాల పెద్దలేంటి చిన్నలేంటి ప్రతి ఒక్కరూ మీకు తెలియపరుస్తున్నాను. జగ్గంపేట చట్యాలపేటలో మరి ఇక్కడ ప్రార్థన పెట్టడం జరిగింది. ప్రతి వారము మరి జరుగుతుంది. ఈ వారం నుంచే మరి ప్రారంభమైంది. మరి దైవ సేవకులు సునీల్ అన్న, అలాగే వంశీ బ్రదర్, అలాగే నేను, అలాగే పాశ్రం గారు, అలాగే కుమార్తె జ్యోతితో మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరాధన మీరు ప్రతి ఒక్కరు వచ్చే ఆదివారం నుంచి మీరు రావాలని నేను తెలియజేస్తాను. ఈ వీడియో చూసి వృధా చేయవద్దు, మీరు సహకరించి రండి. మనమందరం కలిసి దేవుడి పనిలో వాడబడతాము. మీ స్థానిక సంఘంలోకి వెళ్ళాలని ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే కనుక ఇక్కడికి వచ్చి వాడబడండి. ఇక్కడికి అనేక మంది రాబోతున్నారు దైవ సేవకులు. అలాగే ఇన్స్టా యూట్యూబ్లో వైరల్ అవుతున్న టీమ్ బ్రదర్స్ వచ్చే నెల ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి మరి రాబోతున్నారు. మన కోసము మన కుటుంబం కోసము ప్రార్థన చేయడానికి వస్తున్నారు. మీరు ముందుగా సిద్ధపడి రండి. మరి టీమ్ బ్రదర్స్ బాయ్స్ టీము మన మంచిగా వస్తుంది. మీరు ముందుగా సిద్ధపడి కుటుంబంతో స్నేహితులతో సిద్ధపడి మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆలస్యం చేయొద్దు. ఈ సమయంలో బ్రదర్ వంశీ గారు జగ్గంపేట అయ్యా పరిసర ప్రాంతంతో మాతో దేవుడి పనులు ఘనంగా వాడపడుతూ ప్రతి ఫోన్కి లిఫ్ట్ చేసి తమ్ముడు ఇక్కడ మీటింగ్ ఉంది అని చెప్పగానే తమ్ముడు ఎంతగానో ముందుకు వచ్చి దేవుడి పనులు వాడబడుతున్నారు. అలాగే ఈ ప్రాంతానికి ఫోన్ చేయగానే మరి వచ్చారు. మరి ఇక్కడ ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యము మరి అందిస్తారు. మరి మనం అందరం శ్రద్ధగా విందాం. అందరికీ వందనాలు. ఇచ్చిన అవసరం బట్టి సౌకర్యం వందనాలు. నేనైతే ఎలా ఉన్నానంటే దేవుడి పరమే. నేనైతే ఎలా ఉన్నానంటే దేనికంటే దేవుడు చేసిన బట్టే. నేనైతే ఒకప్పుడు లోపలికి పోతాను, కానీ దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటాను. దాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? మనం చుట్టుపక్కల ఎన్నో పొద్దునేసి నుంచి ఎన్నో పాపం చేస్తూ ఉంటాం, కానీ మనకి దేవుడు ఎంతగానో కాపుతారు కాస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, పొద్దున్న లేచేక్కడికి ఎన్నో చదువుతాం, అయినా సరే మనం దేవుళ్ళ నుంచి పక్క తప్పుకుంటూ ఉంటాం. కానీ మనం చెయ్యి ఇడిచి పెట్టకుండా దేవుడు మనం ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ మందిరం స్టార్ట్ చేస్తానని చెప్పారు. నేను చెప్పాక ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు. యెషయా 42:1-10. ఇదిగో నేను ఆదుకునేవాడు నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం నాకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వెనుబడనీయుడు. నలిగి రెల్లును అతడు వెలువడు. మగమగలాడుచున్న జనపనాలు వత్తిని ఆర్పడు. అతని సత్యం అనుసరించి న్యాయం కనపరచును. భూలోకం న్యాయం స్థాపించే వరకు అతడు మందిగలడు, నలుగుపడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టి సమస్తము పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణం, దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చి దేవుడైన యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. బిడ్డవారికి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. యెహోవా నేనే, ఇదే నా నామం. మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చేవాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను కదా.
కొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దించి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు ఇక్కడ అంతకంటే అద్భుతం చేయకూడదని దేవుడు అంతగానో చెప్తున్నాడు. ఇంకా చాలా మటుకు చాలా చేస్తాడు. దేవుడు చేసే అద్భుతాలు మనం మర్చిపోలేము. దేవుడు చేసి చాలా అద్భుతాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనం ఎంత తగ్గించుకుని ఉంటే మనకి అంతగా ఇచ్చేస్తాడు దేవుడు. నా జీవితంలో నేనైతే ఎంతగానో ఎంచుకోండివాడిని, కానీ నేను తగ్గించుకున్నాక దేవుడు నన్ను అంతకంటే ఎక్కువైన స్థితిలో నన్ను నిలబెట్టాడు. నేనైతే ఒక దగ్గర చేయి చాపుకుని నన్ను ఎలా నిలబెట్టాడు. అంతలా నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుని ఉంటాడు దేవుడు. ఏదైనా సరే మనం దేని విషయంలో సరే పొద్దున్న లేచిన కాడి నుంచి మనం ఏదో పని మీద వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్క 2 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేసుకుని మనం వెళ్ళి ప్రయాణంలో దేవుడికి ప్రార్థన చేసుకుని వెళ్తే మనకు అంతా క్షేమకరమే. చాలా మంది చనిపోయారు అయినా సరే పొద్దున్న లేచిన కానీ చాలా మంది చనిపోతారు. కానీ మనల్ని ఎప్పటికప్పుడు మన కూడా ఉంటే కాపాడే దేవుడు ఒక్కడే. ఏదైనా సరే మనకి దేవుడు ఎవరంటే మనకి నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిజమైన రక్షకుడు యేసు ప్రభు వారే. ఎంత గొప్ప దేవుడికి నేను ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వలేని అబ్బాయికి నన్ను పొండు ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి కానీ ఆమేన్. మరి ఈ వాక్యము ప్రకటించిన వంశీ బ్రదర్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొంత సమయము దేవుడు వాక్యము మరి అందించారు. అలాగే మరి ఇంకో దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి దైవ సేవకుల ముందు ఇక్కడ స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారు కొన్ని విషయాలు మరి మాట్లాడి వినిపిస్తారు. మరి అందరూ సత్యవంతం. తదుపరి పాస్టర్ సునీల్ మోసెస్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. అయితే ఈ సమయంలో స్థానిక పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పాల్సింది మనం చేస్తున్నారు. సముద్ర ప్రయాణం చెయ్యవారు ద్వారా సముద్రంలోని సమస్తమా, దీపములారా, దీపము నివాసములారా, యెహోవాకు క్రొత్త గీతము పాడిరి. యూదే గంతముల నుండి ఆయన సృష్టించు అరణ్యమును దాని పూర్వములను కెనాలు నివాసులు గ్రామములను నికరగా పాడవలెనని నివాసులను సంతోషించుదురుగాక. పర్వతములు శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. దీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యూదుల వలె ఆయన తన ఆస్తికి తిరుగుపరును. ఆయన కారించుచు తన శత్రువులను ఎదిరించెను. వారాయన ఎదుట తన క్రమము కనుపరుచుకుని చిరకాలం నుండి నేను మౌనముగా ఉండి అని ఊరికిని నన్ను అణుచుకుంటుని. ప్రసవ వేదన పడు స్త్రీ వల్లే విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయను. చెప్పండి, వివరించాను. ఆయన ఏ విధముగా మనతో మాట్లాడారంటే, ఏది వచ్చినాను మనం బలమైన శక్తితో నిలబడాలని, బలముగా ఆయన యందు బలపరచబడాలని, దేవుని యొక్క బలమైన కార్యాలు ఆయన యందు బలంగా చేయగలమని ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. దేవుడు ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే. కాబట్టి మనము దేవుని యందు
బలముగా నిలబడి ఆయన యందు మరి బలమైన కార్యం చేయాలంటే దేవుని బలముగా మనం ప్రార్థించి ఆయనను విశ్వసించి ఆయనలో బలమైన పనులు కొనసాగించబడినట్లు ఆయన యందు మనం బలపడినట్లుగా మరి మనము దేవునికి అప్పగించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే దేవుని యందు మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి మరి భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనకి ఎటువంటి అపాయం వచ్చినా కానీ దేవుడు రక్షించేవాడిగా ఉన్నారు. దేవుడు తీసుకుంటాం. ఈ కొత్త మాటలు మరి అమ్మగారు వివరించారు. దేవుడు అమ్మగారిని బాబుగా దీవించిన కాక అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. నిజంగా అనుకోలేదు దేవుడిని ఈ క్రమంగా సమయంలో శుద్ధిస్తాము మేము అనుకోలేదు. దేవుడిని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా ఇలాగే కలుసుకుని ఇక్కడ సంఘాన్ని స్థాపించి దేవుడిని గణపరచాలి, మనుషులే కాదు దేవుడిని గణపరచాలని ఆలోచనతో కాకినాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో మరి ఇక్కడికి వచ్చి మరి దేవుని గణపరచడం చాలా సంతోషకరము. వచ్చే నెలలో మీటింగ్స్ ఉన్నాయి. అలాగే మన మధ్యలో ముఖ్య అతిథి పెద్దవారు, దైవ సేవకులు, యవనస్తులు, దేవుడి పనులు ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా కొన్ని మాటలు వివరించి చెప్తారు. తదుపరి ఈ మీటింగ్ ఈ సంఘం కోసం కొన్ని విషయాలు చెప్పి ఆరాధన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మన మధ్యలో యవనస్తులు, దేవుడి పనులు ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు, కాకినాడ, సామలకోట, అమర్స ప్రాంతంలో దేవుడి పనులు ఘనంగా వాడబడుతున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తారని నేను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి జగ్గపేట ఈ పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులను బలపరచడానికి కూడుకుని దైవ సేవకులు వంశీ గారిని బట్టి, బ్రదర్ని బట్టి, అలాగే అనేక యవనస్తుల మధ్య బహుమానంగా వాడబడుతున్న ప్రజలను బట్టి దేవుడు బలమైన కార్యాలు చేయాలని మనం కలిసి ఇక్కడ ఆయన ప్రశ్నలు కూడుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారం, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరుచుకున్న వాడు నా బ్రాహ్మణుడు పేడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయమును కనపరచును. అతడు కేకలు వేయుడు, ఆరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడదు. నలిగిన అతను విడవడు, మతమందులాడుచున్న జనపనారవతిని ఆర్పడు. అతను సత్య మనసు నుంచి న్యాయము కనపరచును. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారము దేవుడు బలమైన కార్యాలు ఇక్కడ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా సేవకుడు ఎక్కడైతే నిలబడతాడో అక్కడ నేను ఉన్నాను. నా సేవకుడు ద్వారా నేను బలమైన కార్యాలు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. అలాగే 8వ వచనంలో చూస్తే, యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడు కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనేయను. మునుపటి సంగతులతో సంభవించరు కదా, కొత్త సంగతులు చేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను అంటున్నాడు. కాబట్టి బలమైన కార్యాలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ సేవకురాలు ఎంతైతే తృష్ణ ఆశతో కలిగి ఈ యొక్క అన్ని జనులు దేవుని అనుకోని బిడ్డల మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని అందించాలని ఆశపడుతుండగా, దేవుడు నేనున్నా నీతో, బలమైన ఆశ్చర్యకార్యాలు నీతో నేను జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కూడా ఏ మందిరానికి వెళ్ళలేని వాళ్ళైతే, లేకపోతే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవాలనుకుంటే ప్రతి వారం ఇక్కడ జరుగుతుంది. దైవ సేవకురాలు నడిపిస్తారు. మీరు రండి, దేవుని వాక్యాన్ని వినండి, బలపరచబడండి. మీ సేవకునికి, మీ సంఘానికి ఇంకా నమ్మకంగా ఉండండి. తద్వారా మనందరం కలిసి పరలోక రాజ్యానికి అనేకలు చేర్చాలని ఆశతో, ఒక తృష్ణతో, ఇది ఏ సంఘాన్ని విమర్శించడానికో, ఏ సంఘాన్ని విడదీయడం కాదు, కానీ అందరం కలిసి పరలోక రాజ్యానికి అనేక ఆత్మలు సిద్ధపరచడానికే మనం అందరం కూడుకున్నాం. ఈ అవకాశాన్ని కలగజేసిన సహోదరుడు ప్రసాద్ని బట్టి, అలాగే దైవ సహకారాలను బట్టి, అలాగే ఈ పరిసర ప్రాంతంలో యవనస్తులు అనేక చోట్ల వాడబడుతున్న వంశీ బ్రదర్ను బట్టి దేవుడు స్తుతిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి అనేక ఆశీర్వాదకరంగా చేయడం. మరి కొన్ని విషయాలు దైవ సేవకులు అందించారు. అందుని బట్టి దైవ సేవకులకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి తమ్ముడికి మంచి ఆలోచన వచ్చింది, మరి నాకు కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ మంచి వాక్యం వచ్చింది. యెషయా 42
ఒకటి నుంచి చదివితే, ఇదిగో నేను చదువు తర్వాత ఇప్పుడు ఒకటి, నేను వాక్యం ఏషియా 42:1. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతను ఏందో నా ఉంచున్నాను, అతను అన్ని జనులకు న్యాయం కనబడుచును. అతనికి ఎరుకలు చూసారా, మరి దేవుడు ఈ ప్రాంతానికి మొదటిసారి మంచి వాక్యము మరి అందించారు. మరి అందుని బట్టి నేను అందుకని సందేశిస్తున్నాను. ఇక్కడ తమ్ముడిని నిలబెట్టుకునేలాగా మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ తమ్ముడిని నిలబెట్టడం అనుకుంటున్నాము. ఇక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి దేవుళ్ళు బలంగా వాడబడాలి, రక్షణ పొందాలి. మరి అమ్మగారు అలాగే తమ్ముడిని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం సేవకి. ఇది ఫస్ట్ వారము ప్రార్థించండి, 2వ వారం కూడా తమ్ముడు వస్తారు, అలాగే వస్తారు. అంటే ఒక ప్రాంతానికి ఒక యవనస్తులు ఉన్నారు, మరి నిలబెట్టాలి కదా. మరి తమ్ముడు నిజంగా మంచి పట్టుదలతో ఉన్నారు, సేవ చేద్దామని. మరి మీరు కూడా రోషం కలిగి మీరు కూడా ఉండి దేవుడి సేవలో మీరు కూడా నిలబడాలని, వాడబడాలని, రక్షణ పొందాలని, మీ ద్వారా కొన్ని ఆత్మలు లెగాలని మీరు పట్టుదలతో ఉండండి. మరి ఈ ప్రాంతం కోసం, ఈ జగ్గంపేట, ఈ చట్యాలపేట కోసం మీరు ప్రార్థన చేయండి. ఏ వ్యక్తి నశించుకోకూడదు, ఏ యవనస్తుడు కానీ ఏ యవనస్తురాలు కానీ ప్రతి వ్యక్తి రక్షణ పొంది దేవుడి సువార్తలో, దేవుడి భక్తిలో నడిచేలాగా మీరు ప్రార్థన చేయండి. అలాగే కాంతికోట గ్రామంలో కూడా సేవ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దానికోసం కూడా ప్రార్థన చేయండి. మరి దైవ సేవకులు కూడా వచ్చారు అక్కడికి. మీరు కూడా రావాలి. అంటే తొందరలో మీటింగ్ పెడతాము. ఇక్కడికి వచ్చే నెలలో మీటింగ్ ఉంది. మరి భోజన టీము మన మర్చికి వస్తుంది. అలాగే ఇంకా ఊళ్ళో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. మీరు ప్రార్థన చేయండి. ప్రతి విషయము ఈ వాక్యము విని విడిచిపెట్టకుండా ఈ వీడియో ద్వారా చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ సహకరించి మీరు ముందుకు వెళ్తారని మనం చేస్తున్నాను. అయితే కొంత సమయము దేవుడి ఆరాధన చేసుకొని ముగింపు ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగిందామా? మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కొంత సమయము దేవుని ఆరాధన చేసుకుందాం. నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభా, ఆశీర్వాదం కారకుడా నీకు వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ అభిషేకాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడైన తండ్రి, సమాధానానికి అధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ సన్నిధిని, నీ ప్రసన్నత, నీ అభిషేకాన్ని బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో నీ సన్నిధిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి కృపను బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. బలమైన కార్యాలు చేసే దేవా, హల్లెలూయా, నీకు వందనాలు. బలమైన కార్యాలు చేసే దేవా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, నేను కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పిండము ఉండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే రాజా,
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా యేసయ్యా నీకు వందనాలు నీ సన్నిధిని బట్టి వందనాలు నీ ప్రసన్నతను బట్టి వందనాలు నీ అభిషేకాన్ని బట్టి వందనాలు నీ కృపని నీ ధైర్యం నీ వాత్సల్యతను బట్టి వందనాలు ప్రార్థన చేద్దాం నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రార్థన చేద్దాం కన్నీరు ప్రార్థన జరిగించండి అసాధారణమైన కార్యాలు జరిగించగల సముద్రానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనకి సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ 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 తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మేమంతా కలిసి నీ సేవకురాలు యొక్క కుటుంబంలో చేరి నామకరం ఉంచడానికి కృపను బట్టి వందనాలు బలమైన కార్యాలు జరిగించండి అసాధారణమైన కార్యాలు జరిగించండి మళ్ళీ మేము కలుసుకుని నేను స్తుతించే వరకు నీ కాపుదల ఈ కుటుంబంపై వేయండి ప్రభావ బలమైన కార్యము జరిగించండి అసాధారణమైన కార్యాలు జరిగించండి బలమైన కార్యాలు జరిగించండి ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు దుఃఖము ఒంటరితనం బాధలు ఇరుకులు ఏవైతే ఉన్నవి వాటన్నిటిని తొలగించగల సముద్రుడిని ఒక్కడిగా నమ్ముతూ విశ్వసిస్తూ నీకు మొరపెట్టుకున్నావు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో బలమైన కార్యాలు ఈ సాగురాల కుటుంబంలో చేయమని అలాగే వంశీ బ్రదర్ కుటుంబంలో చేయమని అలాగే ప్రసాద్ కుటుంబంలో చేయమని నా కుటుంబంలో చేయమని మేమంతగా స్థుతిస్తుండగా మా స్థుతితో స్వీకరించమని మా స్థుతులపై ఆశీర్వడానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మహిమ కింద భ్రమలు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీకు చెందవలసిన మహిమ నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా ఆమేన్ చెప్దామా ఆమేన్ యేసు రక్తమే జయం అలాగే ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుందాం ఆశిద్దాం మరి దైవ సేవకులు సార్ ముగింపు ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ గలని అత్యంత సింహాసుర నీకే స్తోత్రం తండ్రి ప్రభువా అయ్యి ఈ కొద్ది సమయంలో నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేస్తున్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా ఈ జగ్గంపేట ప్రాంతాన్ని అలాగే ఈ చెట్టిగల పేటని తండ్రి ప్రభావ దీవించండి తండ్రి ప్రభావ అలాగే తండ్రి ప్రభావ ఇక్కడ సేవ స్టార్ట్ చేయడంలో మీరే తోడండి తండ్రి ప్రభావ అయ్యా మీ చిత్తం లేకపోతే మేము ఏమి చేయడం తండ్రి ప్రభావ అయ్యా నీ చిత్తం ఉంది కాబట్టి ఇట్టి రీతిగా మేము ఎలా కలుసుకొని నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసావు తండ్రి ప్రభావ ఇక్కడ నిలబెట్టుకున్న వాళ్ళని దీవించండి ఆస్వాదించండి మంచి బలాన్ని మీరే దయచేయండి వాళ్ళ జీవితాన్ని మీరే తండ్రి ప్రభావ ఉద్యమము తెచ్చి ఇక ఘనంగా వాడబడే కృపను దయచేయండి మరి వీళ్ళు చూసి అనేక మంది మారిందండి ప్రభా నీ ప్రేమ నీ పత్తి తెలుసుకునే అమ్మో నిజమైన ప్రేమ మనుషులది కాదు నిజమైన ప్రేమ యేసుక్రీస్తు అని తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా అయ్యా నీ ప్రేమ తెలాలి తండ్రి ప్రభా చాలా భయంకరంగా రోజులు తండ్రి ప్రభా అయ్యా యవనస్తురాలు మరి చెడిపోతున్నారు తండ్రి ప్రభా అయ్యా ఈ రోజు రీసెంట్ గా చూసాను తండ్రి ప్రభు ఒక అబ్బాయి కోసము అక్క చెల్లెలు మరణించారు తండ్రి ప్రభు అంత భయంకరంగా అయిపోతుంది ఈ లోకం తండ్రి ప్రభు ఒక్కసారి యవనస్తులందరూ పట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులను పట్టుకొని మీ సన్నిధిలో అమ్మగారికి మంచి ఆరోగ్యము బలాన్ని మీద దయచేయండి ప్రభు అమ్మగారి సేవ చేసేట్లో మీరు తోడుండండి మంచి బలాన్ని దయచేయండి అలాగే తండ్రి ప్రభు అమ్మగారు మరి భూమి మరి అమ్మబడాలని తిరుగుతున్నారు తండ్రి ప్రభు ఆ భూమి తండ్రి తొందరగానే అమ్మవారి కృపను దయచేయండి తండ్రి ప్రభు అలాగే తండ్రి ప్రభు జ్యోతిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను జ్యోతికి మంచి ఆరోగ్యము అలాగే స్కూల్కి వెళ్ళే దారిలో వచ్చే దారిలో అక్కడ చదువుట్లో కూడా మీరే తోడనే తండ్రి ప్రభు మంచి జ్ఞానం మీరు దయచేయండి తండ్రి ప్రభు అయ్యా ఎగ్జామ్స్ రాష్ట్రంలో మీరే తోడనండి అయ్యా మరి స్కూల్లో మంచి మార్కులు వచ్చే కృపను దయచేయండి ఆ బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి ఏ అపవాది చోటు లేకుండా నీ పరిశుద్ధ అభిషేకము తన మీద దింపి నీ సేవలో తను వాడబడి కృపను దయచేయండి అయ్యా లోకానికి కాదు నీ సేవలో నీ భక్తులు నడిచి అనేక మందికి తండ్రి బాబా మాటలు కొండి నీ సేవ చేసే కృపను దయచేయండి అభిషేకం తన మీద గురువు పొంది ఈ కుటుంబం దీవించండి ఆశ్రయించండి ఈ సేవని ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఓనరమ్మని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశ్రయించండి అలాగే సునీల్ భాష గారిని దీవించండి అలాగే వంశీ బ్రదర్ అలాగే నా కుటుంబం అలాగే ఇక్కడ భాష గారి కుటుంబం ఈ గ్రామంలో ఉన్న కుటుంబాన్ని అందరినీ దీవించండి ఆశ్రయించమని యేసుక్రీస్తు వేడుకొచ్చునామ పరమ తండ్రి ఆమేన్ ముగింపు ప్రార్థన తండ్రి దేవుడు ప్రేమ
కుమారుడు యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు మనకును ఈ సాగుకురాల కుటుంబానికి సదాకాలం తోడి ఉండి నడిపించును గాక ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్.